హాయ్ గైస్, మంచి రోజు అందరికీ. 4 డేస్ పెండింగ్ వచ్చింది అనుకుంటా కదా అభినేత్రి సిరీస్ ఇవ్వటానికి. ఒక్కరోజు పెండింగ్ వచ్చిందంటే ఇక నెక్స్ట్ డే ఆటోమేటిక్గా ఇలాగే పెండింగ్ అయిపోతూ ఉంటుంది. అందుకనే నేను ఒక్కొక్కసారి రోజుకి 2-3 ఎపిసోడ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటా. సరే, ఇక ఏంటి విశేషాలు? ఈరోజు సండే కదా, మర్చిపోయాను. ఈ మధ్య చికెన్ అసలు తినద్దు అంటున్నారు. ఒకసారి చూసుకొని తినండి. టెంప్ట్ అయిపోయి ఎలా పడితే అలాగా ఎక్కడ పడితే అక్కడ కొనుక్కొని తినేయద్దు, ఓకేనా? హెల్త్ ముఖ్యం కదా. మొదట మంచి హెల్దీ ఫుడ్ తినండి, హెల్దీ డైట్ చేయండి. ఓకే, ఇక సిరీస్లోకి వెళ్దామా? 30వ ఎపిసోడ్లోకి. తను టవల్ చుట్టుకొని భయపడుతున్నట్లుగా అలాగే నిల్చొని చూస్తూ ఉంది. ఎందుకే రాక్షసి అంత పెద్దగా అరిచావు, ఏమైంది అని అడిగాను. తను భయపడుతూ గోడ మీద ఉన్న తొండను చూపించింది. అరే, అక్కడ బల్లి గోడ మీద ఉందిరా, ఏంటిరా అంత పెద్దగా ఉంది, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పింది దాన్ని చూస్తూ భయపడుతూ. అప్పుడే పొలం నుండి ఇంటికి వచ్చిన తమ్ముడు వాళ్ళంతా కంగారుగా పైకి వచ్చారు. మా లచ్చిందేవికు ఇంకా కంగారు ఎక్కువ కదా. అరే ఏమైందిరా అంటూ హడావిడిగా పైకి వచ్చింది. నేను అమ్మాయి నోటిని నా చేతితో మూసి, ఏం లేదమ్మా, నేను స్నానం చేస్తున్నా, ఏమైంది అని ఏమీ తెలియనట్లు అడిగాను. అరే, ఇప్పుడేదో పెద్దగా అరుపు వినపడింది కదా అని నా తమ్ముడికి క్యూరియాసిటీ ఎక్కువ కదా, అడిగాడు. ఏమో, నాకేం వినపడలేదే, నేను స్నానం చేస్తున్నా, అమ్మాయి ఏమో నిద్రపోతుంది, నాకేమీ అరుపులు వినపడలేదే అని అడిగాను. ఓ పక్క నా చేతిని విడిపించుకోవటానికి ఈ దెయ్యం నానా అల్లరి చేస్తుంది. నేను గట్టిగా ఒక చేత్తో తన నోటిని మూసి మరొక చేతితో తన పొట్ట చుట్టూ చెయ్యి వేసి గట్టిగా అదిమి పట్టుకున్నాను. ఆ వెనుక నుండి హత్తుకున్న కౌగిలి వెచ్చదనంలో అలాగే కరిగిపోవాలని ఉంది. ఆ స్పర్శను అనుభవిస్తూ కళ్ళు మూసుకున్నాను. నా తమ్ముడికి ఇంకా అనుమానం తీరక, అరే, నా ఒక్కడికే కాదురా, అందరికీ వినపడింది అని అడిగాడు. బేవసగాడు, చిన్నప్పటి నుండి నన్ను డిస్టర్బ్ చేయటమే అలవాటే వాడికి. నాకు సుఖాన్ని వాడు చెదరగొడుతున్నాడు అనిపించింది కొంచెం చిరాగ్గా. రేయ్, ఏందిరా బాయ్ నీ గొడవ? ప్రశాంతంగా నన్ను స్నానం కూడా చేసుకొనివ్వరా ఏంటి? చెప్పండి, వద్దంటే నేను ఇలాగే బయటకు వచ్చేయమంటారా అని కొంచెం కోపం నటిస్తూ అడిగాను. అది కాదురా పెద్దోడా, నేను కూడా విన్నానురా అని లచ్చిందేవి కొంచెం కంగారుగా అడిగింది. ఏంటే లచ్చిందేవి, నన్ను ప్రశాంతంగా స్నానం చేసుకొనివరా? చెప్పండి. సరే, ఇలా వచ్చేస్తున్నాను ఉండండి అన్నాను. తమ్ముడు, అరే వద్దురా బాబు, నీ పనేదో నువ్వు చూసుకో, మేము కిందకి వెళ్తాంలే, ఏదో అరుపు వినపడిందని పైకి వచ్చాం, కానీ లేదంటే మాకేం పనిరా అని చెప్పాడు. వీడి జిడ్డులాగా అతుక్కొని వదిలేటట్లు లేడు అనుకొని, అరే కింద నీ పెళ్ళాం ఏమైనా పామును గాని ఏదైనా చూసి అరిసిందేమో, ఒకసారి వెళ్ళి చూడరా బై అన్నాను. దెబ్బకు అక్కడి నుండి అందరూ కిందకి పరిగెత్తారు, నిజమే అయి ఉంటుందేమో అనుకుని. ఇదేమో నా చేతిని కొరికి మరీ విడిపించుకొని మరొకసారి కెవ్వున కేకపెట్టింది. ఏంటే రాక్షసి ఇంతలా కొరికావు అని చేతిని విదిలించుకుంటూ అడిగాను. రే దున్నపోతా, ఆ బల్లి నీ మీదకి దూకపోయిందిరా అని భయంతో వెనుకకు వచ్చి నా భుజాన్ని పట్టుకొని ఆ గోడ వైపు చూపిస్తూ కళ్ళు మూసుకొని చెప్పింది కొంచెం దడతో. తను అలా మొదటిసారి భయపడుతుంటే చూసి చాలా క్యూట్గా అనిపించింది. వెంటనే అమ్మ వాళ్ళ కింద నుండి, ఏంట్రా మరలా సౌండ్ వినపడింది అని అడిగారు. బ్రో ఇంటి నుండి బిర్యానీ పట్టుకొస్తూ, చిన్నమ్మ నేనే మిమిక్రీ చేస్తూ వచ్చాను, ఏంటి అందరు ఒకేసారి కట్టకొట్టుకొని హాల్లో నుంచున్నారు అన్నాడు. బతికించావురా నాయనా, ముంబైలో నా బుర్ర తింటూ ఉంటావు ఎప్పుడు, మా ఇంట్లో ఈరోజు రక్షించి ఇలా నీ రుణం తీర్చుకున్నావు అనుకున్నాను మనసులో. ఆ తొండ మీదకి కొంచెం సేపు వాటర్ తీసుకొని చల్లగానే అది కిటికీలో నుండి బయటికి వెళ్ళిపోయింది. హే, అది బయటికి వెళ్ళిపోయింది, ఇక నువ్వేం భయపడకు, నేనున్నాగా, అందుకని నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఇక్కడ ఇలాగే ఉంటాయి, నువ్వు ఇంకా దీన్ని చూసి భయపడ్డావు, ఇక ముందు ఎన్ని చూసి భయపడతావో. ఇలా రోజు చీటికి మాటికి కేకలు పెడుతూ మా ఊరి వారినంతా భయపట్టకే తల్లి, ఈ పిల్లేంటి మమ్మల్ని చూసుకొని జరుచుకుంటుందా ఏంటి అని అనుకుంటారే అన్నాను, తన క్యూట్ పెదవులను చేతివేళ్లతో నొక్కి పడుతూ. తనకి భయం ఇంకా కొంచెం ఉన్నట్లుంది, తన గుండెతో పాటు పెదాలు కూడా అదురుతున్నాయి. ఇక వెంటనే తనకి పెదవుల మీద ముద్దు పెట్టి తన పెదవుల దడను మాయం చేశాను. గట్టిగా హత్తుకొని నుదుటి మీద ముద్దు పెడుతూ, సరే నేను వెళ్తాను, స్నానం చేసిరా అని చెప్పాను. తను నన్ను వెళ్ళనీయకుండా గట్టిగా పట్టుకొని, ఆహా వద్దు వద్దు, నువ్వు ఇక్కడే అటు తిరిగి కళ్ళు మూసుకొని నుంచో, నేను త్వరగా స్నానం చేసేస్తా అని చెప్పింది. నాకు కొంచెం నవ్వు వచ్చింది, కానీ వెంటనే జాలి వేసింది. అరే ఎందుకురా భయ్ నీకు ఇన్ని కష్టాలు, శుభ్రంగా ముంబై ఇంట్లో ఉంటే సరిపోయేది కదా అని అన్నాను కొంచెం జాలిగా. తను కోపంగా, నువ్వు ఇక నోరు మూసుకొని అటు తిరుగు, కళ్ళు మూసుకో,
ఇంకా వాగింది చాలు అని తన దుడుకుతనం మరలా ఎందుకు తగ్గించుకుంటుంది? తన 2 చేతులతో నన్ను వెనుకకు తిప్పింది. తను ఒంటికున్న టవల్ తీసి నా భుజం మీద వేసి చకచకా స్నానం చేసేసి ముగించుకుంది. నేను కూడా సిన్సియర్గా అలాగే నిల్చున్నాను. సరే, బయట ఎవరు లేరేమో చూడు, నేను రూమ్లోకి వచ్చాక డ్రెస్ వేసుకుంటాను అని చెప్పింది. సరే మేడం, మీరు ఎలా చెప్తే అలాగే అని నేను బాత్రూమ్ డోర్ బయటికి వచ్చి చుట్టూ చూశాను. తమను రావచ్చు, ఎవరు బయట లేరు అని అన్నాను. తను హడావుడిగా నా రూమ్లోకి వెళ్ళి డ్రెస్ వేసుకుంది. నేను కూడా స్నానం చేసి వచ్చాను. అంతలోపల అమ్మ వాళ్ళు డిన్నర్కి రెడీ చేసి పిలిచారు. అందరం బాదం చెట్టు కింద నులక మంచాలు వేసుకొని కూర్చొని కొంచెం సేపు మాట్లాడుకున్నాం. నా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఊరు బాగా నచ్చింది అని చెప్పారు. తమ్ముడితో వెళ్ళి తిరిగి వచ్చారట. అప్పుడే మా పెదనాన్న వచ్చాడు. అక్కడికి కింద నుండి పై దాకా ఎగాదిగా చూశాడు నా ఇంటి దాని వైపు. ఏంట్రా పెద్దోడా, నీ ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికి వచ్చారు కానీ ఈ పిల్ల రాలేదే అని అడిగాడు. అయ్యా, ఆ పిల్ల ఏదో కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చింది. అలసిపోయి ఉంటుంది, అందుకని పడుకొని ఇప్పుడే లేచిందట. మన ఇంటికి కూడా అందుకే రాలే, రేపొద్దుగలే వస్తుందిలే అని తమ్ముడు సర్ది చెప్పాడు. సర్లే లక్ష్మి, రేపొద్దున్నే వీళ్ళందరినీ మా ఇంటికి తోలు, నా పిల్లని రాగి సంగటి వేట మాంసం చేసి పెడతాది అట అన్నాడు. సర్లే బావయ్య, అలాగే పంపుతా, దాందేముంది అని లక్ష్మీదేవి పెదనాన్నతో చెప్పింది. అవునే అమ్మి, నువ్వు కూడా నా పెద్దోడు కంపెనీ కొలువులో కాడేనట్టు కదా పనిచేసేది. ఏంటి, నీకు పైకం ఎంత వస్తుందేంటి? పైకం ఓ 50,000 ముడుతుందా అని అడిగాడు. వస్తుంది మామా అని నా ఇంటిది మామ అని వరుస కలుపుతూ చెప్పింది. అందరూ ఆ పిలుపుకి కంగు తిని చూశారు. పిల్ల మంచి హుషారుగానే ఉందే, అప్పుడే వరుసలు కలిపేస్తుంది. ఏంటి లక్ష్మి, మీ పెద్దోడికి పిల్లని చూసావు కదా, లేకుంటే నీ పెద్దోడికి ఇచ్చి చేసేటి వాళ్ళం కదా అని మీసాలు తిప్పుతూ అన్నాడు. మామా, ఈ పెద్దోడికి పిల్లని చూస్తే ఏమవుతుంది? నీ కొడుకున్నాడుగా, వాడిని చేసుకుంటాలే, నీకు నేను అంతగా నచ్చితే అని నా ఇంటిది భలే హుషారుగా అడిగింది నా పెదనాన్నతో. మా పెదనాన్నతో పాటు అందరూ కొంచెం కంగారుగా చూసాం, పెదనాన్న ఏమనుకుంటాడో అని. కానీ పెదనాన్న ఒక్కసారిగా పెద్దగా నవ్వగానే అందరం ఊపిరి పీల్చుకుంటూ పక్కపక్క నవ్వేశాం. మా మంచి హుషారున్నావే తల్లి, చూద్దాం వాడికేదో కొలువు రాని అని చెప్పి తువ్వాలు భుజం మీద వేసుకొని మా పెదనాన్న వెళ్ళిపోయాడు గర్వంగా మీసాలు తిప్పుకుంటూ. హే గాయ్స్, ఈరోజు 30వ ఎపిసోడ్ అయిపోయింది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ సిరీస్ నచ్చిందా, ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అనేవి చెప్తే కొంచెం నేను మోడిఫికేషన్స్ చేసుకుంటా కదా. ఓకే, నా శివుడు పాటలు విన్నారా అందరూ? తప్పకుండా విని దాని మీద కూడా కామెంట్ చేయండి. ఇక లవ్ సాంగ్స్ కూడా ఉంటాయి ప్లేలిస్ట్లో, వాటిని వింటూ పడుకోండి, లేచినప్పుడు పెట్టుకోండి. మీ పక్కనున్న ఫ్రెండ్స్ అందరికి కూడా మా పాటల గురించి తెలియచేయండి. ఓకే, ఇక ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.